అందరికీ శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇంకా తెలంగాణ అంటేనే బోనాల పండుగాయే మన పెద్ద సార్ ఎవరో ఎరికేనా మన తెలంగాణ భాష సంస్కృతిక డైరెక్టర్ సార్ని అడిగి మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా చెల్లె ఇగో మీరు ఈ బోనాల గురించి మంచి మంచి విషయాలు చెప్తారట నేను మస్తు సార్లు విన్నా కూడా చాలా మంది చెప్పంగా పెద్ద మనుషులు చెప్పంగా అసలు ఈ బోనాల గురించి ఒక ప్రత్యేకత ఏంది బోనాలు ఎప్పుడు షురు అయినాయి అసలు మన హైదరాబాద్ పట్టణంలోనే గింత మంచిగా బోనాల పండుగ ఎందుకు ఎత్తారు ఏం కథ మన పబ్లిక్ కూడా చెప్పులు మీరు బోనాల పండుగ అనేది నిజానికి చెప్పాలంటే ఒక గ్రామీణ పల్లె జీవన సంస్కృతికి సంబంధించిన పండుగ సో దీని వెనక అంటే ఇప్పుడు మనం చేస్తున్న బోనాల పండుగ ఉజ్జయిని మహంకాళి బోనాలు కావచ్చు మన గోల్కొండ కోట దగ్గర ఉండే జగదాంబిక బోనాలు కావచ్చు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు కావచ్చు అక్కన్న మాదన టెంపుల్ సబ్జీ మండి తర్వాత కార్వాన్లో ఉండేవి నల్లపోచమ్మ టెంపుల్ ఇలా మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాలకి మనకి ఒక 700-800 సంవత్సరాల చరిత్ర మనకు కనిపిస్తుంది అంటే కుతుబ్ షాహీ టైంలో గోల్కొండ కోట రాజధాని గోల్కొండ కోట మీద జగదాంబ టెంపుల్ మీద అప్పుడు తానిషా ప్రభు లాంటి వాళ్ళు కుతుబ్ షాహీ పాలకులు కూడా దాంట్లో పాల్గొని దాంట్లో ఆ అమ్మవారిని పూజించిన సందర్భాలు కూడా ఉన్నాయనే విషయం మనకందరికీ తెలుసు అంటే అప్పుడు మూసి వరదలు రావడం సో వరదల్లో చనిపోయిన వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడాలనే ఒక కోరికతో కూడా అమ్మవారిని పూజించారనేది మనకు స్థానిక క్షేత్ర చరిత్రను బట్టి ఈ ఇతిహాసాలను బట్టి మనకు తెలుస్తుంది సో దీనికంటే ముందే నిజానికి చెప్పాలంటే మాతృదేవతారాధన అంటే అమ్మతల్లుల ఆరాధన అనే విషయం భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ద్రవిడ సంస్కృతిలో ఉంది సో ద్రవిడ సంస్కృతిలో ఏంటంటే అమ్మకే ఇంపార్టెన్స్ అంటే విమెన్ సెంట్రిక్ సొసైటీస్ ఉన్నాయి కనుక మేట్రియార్కల్ సొసైటీస్ ఉన్నాయి కనుక అంటే సోషలాజికల్ అప్రోచ్లో కానీ ఆంథ్రోపాలజికల్ స్టడీస్లో కానీ థియలాజికల్ పర్స్పెక్టివ్లోంచి ఆలోచిస్తే మనకు దీనిలోని గాఢత దీనిలోని లోతు మనకు అర్థమవుతుంది సో అందుకే దీనికి ఇంకా మూలాల్లోకి వెళ్ళి నేను పరిశోధన చేసినప్పుడు నాకు అర్థమైన సత్యం ఏంటంటే భారతదేశానికి నాగరికతని తీసుకొచ్చింది సింధు నది నాగరికత కాలం అని మనం చెప్తాం ఆ సింధు నది నాగరికత కాలంలో అక్కడి ప్రజల చేత అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నాటి ప్రజల చేత పూజించబడ్డ దేవుళ్ళు ఇద్దరు ఒకరు పశుపతి ఇంకొకరు అమ్మ తల్లి ఆ పశుపతి అయితే పశువుల సంపదకు సంబంధించి ఆయన అధినేతగా పరిగణించడం అనేది ఒకటి ఉంటే ఇంకొక దేవత ఎవరంటే అమ్మ తల్లి ఆ అమ్మ తల్లి ఆరాధన అంటే మాతృదేవత ఆరాధన అమ్మ తల్లి ఆరాధన మాతృస్వామిక సమాజాలలోని తొలినాటి రూపంగా ఉన్న ఆ పూజా విధానం అంతా కూడా తర్వాత కాలక్రమంలో దక్షిణాదికి వచ్చేసి ఆ దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిగా మారిపోయి ఆ ద్రవిడ సంస్కృతిలోంచి మన తమిళనాడులో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ హైదరాబాద్ ప్రాంతంలో కానీ బోనాల పండుగగా ఎల్లమ్మ ఆరాధన మారమ్మ ఆరాధన మైసమ్మ ఆరాధన ఇట్లా 7 అక్క చెల్లెళ్ళ ఆడిబిడ్డల పల్లె దేవతలు అమ్మ దేవతల ఆరాధనగా ఈ బోనాల పండుగగా తర్వాత క్రమక్రమంగా పరిణమించింది అనేది మనకు అర్థమవుతుంది సో అందుకే ఇది తెలంగాణలో ఉండే గొప్ప జీవన సంస్కృతిలో బోనాల పండుగ అత్యంత అద్భుతమైంది మరొక విషయం ఏంటంటే హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందినా ఎంత విశ్వనగరంగా మారినా ఎంత గ్లోబల్ సిటీగా మారిపోయినప్పటికీ దీని ఆత్మ మాత్రం ఇంకా గ్రామీణ జీవితమే ఉంది ఇంకా పల్లె ఆత్మని పోగొట్టుకొని ఒక జీవన సంస్కృతికి నిదర్శనంగా మనం ఇప్పుడు ఈ బోనాల పండుగ అని చెప్పొచ్చు అన్న ఇంకో ముచ్చట ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఓ 10 దినాలు జరుగుతుంది ఇక మన వినాయకుని పండుగ అంటే ఓ 9 రోజులు ఇక ఇష్టం ఉన్న వాళ్ళు 5 రోజులు లేదంటే 11 రోజులు పెట్టుకుంటారు అయ్యే మరి బోనాల పండుగ అది కూడా హైదరాబాద్ పట్టణంలో ఇంత నెల రోజుల పాటు ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటారు జనాలు ఇది ఆషాఢ మాసపు విశిష్టత ఏంటంటే దీనికి గమ్మత్తైన పర్యావరణ ప్రయోజనం ఉన్నది దీని వెనక ఒక గొప్ప అవసరం ఉంది చారిత్రక అవసరం ఉన్నది ఒక సామాజిక ప్రయోజనం ఉన్నది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక ప్రయోజనం ఎలా అంటే ఇది కరెక్ట్గా ఒక ట్రాన్సిషన్ సీజన్ మన పండుగలన్నీ కూడా భారతదేశంలో ఉండే పండుగలు కానీ తెలంగాణలో జరుపుకునే పండుగలన్నిటి వెనక ఒక కాలాలు ఋతువుల పరంగా జరిగే పరిణామాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి ఉదాహరణకు ఉగాది పండుగ తీసుకోండి అంటే కొత్త చిగుళ్ళు వేస్తున్న కాలం వసంతకాలం అది ఉగాది అంటే మొత్తం యుగాది సంవత్సరానికి తొలి ఉగాది అట్లా పెట్టుకుంటారు బ్రిటిష్ వాళ్ళ లెక్క జనవరి 1 మనకు ఉండదు మన ఉగాది చైత్ర మాసంలో వస్తుంది సో అందుకే మన క్యాలెండర్ సిస్టమ్
భారతీయ క్యాలెండర్ సిస్టమ్ అంతా కూడా మన సీజన్స్ని బట్టి, మన ఋతువుల యొక్క కాలగమనాన్ని బట్టి, మన చంద్రగమనాన్ని బట్టి, సూర్యగమనాలను బట్టి మన నిర్ధారణ అయిపోయింది. అలాగే ఈ సీజన్లో అంటే ఆషాఢ మంత్లో వచ్చేసరికి ఏమైందంటే సీజన్లు మారుతుంటాయి. వర్షాకాలపు తొలినాళ్ళ సీజన్ మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఎండాకాలపు వేసవి కాలపు కాలం నుంచి ఈ సీజన్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇది, అంటే సంధికాలం ఇది. ఈ సంధికాలంలో ఏమైతాయంటే అప్పటి వరకు మనం మనుషులు కానీ, జంతువులు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎండాకాలానికి తగినట్టుగా తమలో బాడీలు చేంజెస్ని అడాప్టబిలిటీ చేసుకొని ఉంటారు. కానీ ఒక్కసారి వర్షాలు మొదలవుతాయి. వర్షాలు మొదలు కాగానే మొత్తం సీజన్సే మారిపోతాయి, ఋతువులు మారిపోతాయి, గాలిలో తేమ పెరిగిపోతుంది. తర్వాత చిన్న చిన్న కొలండ్లు, చెరువులు, కుంటలు పెరిగిపోతాయి, బురద నీరు వస్తుంది. దానివల్ల కొన్ని దోమలు, ఇలాంటి క్రిమి కీటకాలు కూడా కొత్తగా పుడతాయి. ఆ పుట్టినప్పుడు వాటి అనుసరించి పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఆ వ్యాధులకు నీటి సంబంధిత వ్యాధులు, వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ అంటాం. సో ఆ డిసీజెస్కి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో దీని వెనక ఉన్న ఒక గొప్ప విషయాన్ని, పర్యావరణ ప్రయోజనము, సామాజిక ప్రయోజనము, లోక కళ్యాణం చెప్తాను. సో ఏంటంటే ఈ నీళ్ళల్లో ఒకప్పుడు ఒక 100 ఏళ్ళ క్రితం, 150, 200 సంవత్సరాల క్రితం ఎప్పుడు కానీ మనకి ఇప్పుడున్నట్టుగా క్లోరినేటెడ్ వాటర్ కానీ, రక్షిత మంచినీటి సరఫరా పథకాలు కానీ, 0B పెట్టుకోనో లేకపోతే ఇంకా మన ఫిల్టర్డ్ వాటర్ లాంటి సిస్టమ్స్ లేని కాలంలో చెరువులు, కుంటల్లో నిల్వ ఉన్న నీళ్ళనే మనం తాగునీరుకు, ఇతర కుటుంబ అవసరాలకు, గృహావసరాలకు వాడుకునే సంప్రదాయం అప్పట్లో ఉండేది. సో ఉన్నప్పుడు ఏం చేసేదంటే ఆ నీళ్లు తాగేసరికి, ఏవైతే కుంటల్లో నిల్వల్లో కొత్త నీరు వచ్చి నిల్వ ఉన్న నీరు తాగేసరికి చిన్నపిల్లల్లో వ్యాధులు రావడం, ఎందుకంటే దాంట్లో కొన్ని క్రిమి కీటకాలు ఉండడం, బ్యాక్టీరియా లాంటివి ఉండడం, లేకపోతే ఇతర సూక్ష్మజీవులు ఉండడం, వాటిని వాటర్ని తాగడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే చిన్నపిల్లలు, సెకండ్ ఎవరంటే వృద్ధులు. సో ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కనుక వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. సో దానివల్ల చాలామంది కొన్ని వందల మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా చనిపోయిన ఒక అనూహ్యంగా, అన్యూజువల్గా ఒకరికి మించి, అంటే సహజంగా మరణాలు అయితే ప్రాబ్లం లేదు, కానీ అనూహ్యంగా మరణిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరిలో భయం ఏర్పడుతుంది. ఆ భయంలోంచి ఇది ఏంటి అంటే సంతానాన్ని ఇవ్వగలిగింది, పిల్లల్ని కాపాడగలిగింది ఎవరంటే స్త్రీ మాత్రమే, అమ్మ తల్లి మాత్రమే, అమ్మ మాత్రమే. సో అందుకోసమే ఆ మాతృదేవతారాధన తాలూకు కొనసాగింపు ఏంటంటే ఈ వాళ్ళని సంతృప్తిపరచాలి, అమ్మని సంతృప్తిపరిస్తే అమ్మ మన బిడ్డలందరినీ చల్లగా చూసుకుంటుంది, కాపాడుతుంది అనే ఒక నమ్మకం, ఆ నమ్మకంలోంచి ఈ బోనాలు అనే వ్యవస్థ వచ్చింది. సో దీంట్లో మరి అమ్మని ఎట్లా సంతృప్తిపరచాలి అంటే వాళ్ళు మనిషిలాగా అనుకున్నారు, దేవుళ్ళు కూడా మనిషిలాగే అనుకున్నారు. తిన్నాడు కదా, భక్త కన్నప్పలో తిన్నాడు కదా, నేనేది తింటే నాకు సంతృప్తి కలుగుతుందో దేవుడు శివుడికి కూడా అదే పెడితే సంతృప్తి కలుగుతుందని తను మూఢభక్త్యో, ఒక మంచి భక్త్యో, తనకు తెలిసిన జ్ఞానం మేరకు తను ఎట్లయితే చేశాడో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా సంతృప్తి పడగలిగేది భోజనంతోనే. కడుపు నిండా తింటే, ఆకలి తీరితే ఎవరైనా సంతృప్తి పడతారు, హాయిగా ఉంటుంది. సో ఈ ప్రపంచం మొత్తం మీద చాలు అనే మాటని వాడగలిగిన ఒకే ఒక్క సందర్భం ఏంటంటే కడుపు నిండా తిన్నప్పుడే. మిగతా ఏదైనా చాలు అనడు. మానవుడు నిత్య ఆశతో ఉంటాడు, ఆకాంక్షలతో ఉంటాడు, ఎంతో గొప్ప ఒక ఆశాజీవి. అందుకని విషయంలో కూడా చాలు అన్నాడు. ఏది ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, సంపాదన ఇచ్చినా, హోదానిచ్చినా, పదవినిచ్చినా అంతకు మించి కావాలని కోరుకుంటాడు. కానీ చాలు అనేది ఒకసారి. ఎక్కడ అంటే భోజనం దగ్గర. ఇక చాలు అంటాడు, ఇక తినలేడు, అందుకని చాలు అంటాడు అన్నమాట. సో అందుకే నేను ఎక్కడ సంతృప్తి పడుతున్నాను ఒక మానవుడిగా అంటే భోజనం దగ్గర, తిండి దగ్గర కడుపు నిండా తిన్నప్పుడు సంతృప్తి పడుతున్నాను. అలాగే దేవతను కూడా సంతృప్తి పరచాలంటే, అమ్మ తల్లిని సంతృప్తి పరచాలంటే ఆమెకు సరైన భోజనము, నిండైన భోజనము, కడుపు నిండా భోజనం పెడితే సంతృప్తి పడుతుంది అని అనుకున్నాడు. అనుకొని అప్పుడు బోనం అనే వ్యవస్థను మొదలెట్టారు. ఆ బోనం అంటే ఏంటంటే భోజనమే బోనంగా తర్వాత మారిపోయింది. సో దీంట్లో కూడా ఒక మంచి చాలా గొప్ప తాత్వికత ఉన్నది. అంటే భోజనం పెట్టే అమ్మకి, దేవతకి భోజనం పెట్టడం. సో ఈ అమ్మలు కూడా ఎంత గమ్మత్తు ఉంటారంటే పోలేరమ్మ చూడండి, పోలేరమ్మ అంటే ఎవరంటే పొలిమేర. అంటే పొలిమేరలోనే, గ్రామానికి పొలిమేరలోనే ఏ దుష్టశక్తి వచ్చినా, ఎలాంటి వ్యాధులు వచ్చినా, కరోనా లాంటి ఏ వచ్చినా కూడా ఆ పొలిమేరమ్మ పని ఏంటంటే రక్షించడమే. వాటి బారి నుంచి ఈ గ్రామంలో ఉండే ప్రజలందరినీ రక్షించడం.
అలాగే మైసమ్మ అంటున్నాం. మైసమ్మ అంటే ఏంటంటే అప్పుడు వ్యవసాయం చేయడానికి దున్నడానికి మనకు ఎద్దులు కావాలి, బలమైన దున్నపోతులు కావాలి. సో అందుకని అలాగే పశు సంపద పెరగాలంటే కూడా మహిషాలు కావాలి. ఆ ఎద్దు బర్రెలతో పాటు ఆవులతో పాటు మహిషాలు కావాలి. అందుకని అలాంటి మహిషమ్మ దీవెనలు ఉంటే పశు సంపద విస్తృతంగా ఉంటుంది, వ్యవసాయం చేయడానికి కావాల్సిన పశు సంపద బాగుంటుంది అని నమ్ముతారు. మైసమ్మ అని పెట్టుకున్నారు. ఇలా మైసమ్మ, పోలేరమ్మ, మారమ్మ, ఎల్లమ్మ తల్లి అంటేనేమో పచ్చదనం, మనకు సౌభాగ్యాన్ని ఇవ్వడం, భర్తల్ని పిల్లల్ని కాపాడగలిగింది ఎల్లమ్మ తల్లి. అంటే పిల్లల్ని సంతానాన్ని కాపాడగలిగింది. సో అలా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క దేవత రూపాన్ని అప్పుడు నిర్ధారించుకొని అప్పుడు ఉండే సమాజంలో దాన్ని పూజించడం అనేది అలా మొదలైంది. సో దీంట్లో కూడా ఇది ఒక పద్ధతి, ఇది ఒక విధానం, పూజా విధానం మొదలైన విధానం. అమ్మ తల్లే ఎందుకు, స్త్రీ దేవత ఎందుకు అన్నప్పుడు ఇదంతా దీని వెనక నేపథ్యం. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే బోనాలు అర్పించేటప్పుడు మనం బోనం మట్టి కుండతో చేసిన దాన్నే బోనం కోసం పెడతాం. బోనం పైన దీపాలు పెడతాం, దీపాల మధ్యలో వేప కొమ్మలు అవి పెడతాం. సో దీని వెనక ఒక అత్యంత అద్భుతమైన జీవన సంస్కృతి ఉంది. అంటే సంస్కృతితో పాటు పర్యావరణ ప్రయోజనం ఉంది, లోక కళ్యాణం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఏంటంటే బోనం అనేది ఏంటంటే భువనం అనేదానికి బోనం అనేది వికృతి పదం. భువనం అంటే ఏంటంటే ఆకాశం, మొత్తం ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా ఎలా రూపంలో ఉందంటే ఒక సున్న ఆకారం, అంటే గుండ్రటి ఆకారంలో, వర్తుల ఆకారంలో ఉందనేది సైన్స్ చెప్తున్నది, ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే పెద్ద పెద్ద ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మొత్తం భూమి గుండ్రంగా ఉంది, సౌరమండలం గుండ్రంగా ఉంది, మనం ఉంటున్న గెలాక్సీ పేరు మిల్కీవే, పాలపుంత అంటాం. ఆ పాలపుంత కూడా గుండ్రంగానే ఉంది, ఒకదాంట్లో సర్కిల్ వర్తుల ఆకారంలో ఉంది. సో అలాగే ఇక్కడ బోనం అంటే ఏంటంటే భువనం, ఆకాశం, మొత్తం కాస్మోస్ అని అర్థం. ఆకాశం కూడా కాదు, కాస్మోస్, అంతరిక్షం. ఈ అంతరిక్షంలో ఈ అంతరిక్షంలంతా కూడా ఈ జీవం కొనసాగడానికి కారణం ఏంటి అంటే శక్తి. ఆ శక్తికి మూలం ఏంటి అంటే అన్నము. శక్తికి మూలం ఈవెన్ భగవద్గీతలో కూడా ఇదే మాట చెప్తాడు. పంచభూతాలలో నుంచి వచ్చింది అన్నము ప్రధానమైంది, ఆ అన్నం వల్లనే మనిషికి శక్తి లభిస్తుంది అని పంచభూతాలకు సంబంధించిన అంశాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా చెప్తాడు. సో అలాగే ఇక్కడ కూడా అంతే, భువనంలోంచి ఇది బోనం అనేది వచ్చింది. ఇది ఒకటి. దాంట్లో మనం అన్నం వండుకొని దాంట్లో తీసుకొని వెళ్తాం ఒకటి. దాన్ని పూజించుడు అంటారు. దాన్ని మొత్తం పసుపు కుంకుమలు పెట్టి దాన్ని మొత్తం అంటే మొత్తం పసుపు కుంకుమ పెట్టేది, ఇప్పుడు అన్ని కలర్ బొట్లు పెడుతున్నారు అన్న. పసుపు కుంకుమే ప్రధానం. ఇప్పుడు సంప్రదాయం ఏంటంటే ఖచ్చితంగా పసుపు కుంకుమే. పసుపు కుంకుమ ఉంటేనే కదా తల్లికి మంచి ఇష్టం. ఎస్, ఎందుకంటే మంచి పచ్చగా ఉంటుంది. మనకు కూడా సెంటిమెంట్ ఏంటంటే కుంకుమ అంటేనేమో పారాని, పసుపు అంటేనేమో శుభానికి సంకేతం. ఇంకొకటి సంకేతం కలర్ పరంగా. ఇంకొక విషయం ఏంటంటే పసుపు అనేది యాంటీబయాటిక్. పసుపు అనేది యాంటీబయాటిక్. అది ఎలాంటి వ్యాధినైనా, ఇప్పుడు గాయమైనా పసుపు ఇట్లా వేసినామంటే మొత్తం యాంటీబయాటిక్ లాగా వాడుతుంది, ఆ గాయం అంతా మానిపోతుంది, రక్తం కూడా ఆగిపోతుంది. సో పసుపులో ఉండే గొప్ప క్వాలిటీ అది. అంటే నేచురల్గా మనకు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన సంపద పసుపు. సో అందుకని ఆ పసుపు పరంగా అదొకటి ఉంది. సో ఇంకొకటి ఏంటంటే వేప కొమ్మలు, వేప చెట్టుకు సంబంధించిన ప్రతి అంశం కూడా, వేప ఆకులు కావచ్చు, వేప కొమ్మలు కావచ్చు, వేప బెరడు కావచ్చు, వేప పండ్లు కావచ్చు, వేప కాయలు అంటాం, వేప కాయలు కానీ అన్నీ కూడా కంప్లీట్గా ఒక యాంటీబయాటిక్ నేపథ్యాన్ని కలిగి ఉంటాయి, యాంటీబయాటిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. సో అందుకే వాటి లోపల ఆకులు తీసుకుంటే, ఆకులు తెంపినప్పుడు ఏమైతే అంటే గాలిలో ఎలాంటి ధూళి దుష్కరాలు ఏవి ఉన్నా వాటన్నిటిని ప్రక్షాళన చేస్తుంది. ఆ వేప కొమ్మలకు, వేప ఆకులకు ఉండే ప్రసిద్ధి. ఇంకొకటి ఏంటంటే పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మరి పసుపు అప్పుడు ఏమైందంటే అప్పట్లో కాలంలో ఈ గాలి ద్వారా, నీళ్ళ ద్వారా వ్యాధులు వస్తున్నాయి. సో మరి వ్యాధులు వస్తున్నప్పుడు గాలి ద్వారా, మెయిన్గా గాలి మార్పులు జరుగుతాయి కనుక గాలి ద్వారా వ్యాధులు వస్తున్నాయి, పిల్లలందరూ చనిపోతున్నారు. మరి గాలిని క్లీన్ చేయాలి, గాలిని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? అది అందుకే వాళ్ళకి అప్పటికి అర్థమైంది, ఒక 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అమ్మ తల్లి వైపున ఒకటి జగదాంబ తల్లి అని మొక్కాలి, మారమ్మ, మల్లమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ మొక్కాలి, ఇదొకటి. దాన్ని మరి మొక్కడానికి ఏ వస్తువులు వాడాలన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ప్రాచీన కాలం వాళ్ళు. అన్న వెనకటి కాలంలో దావకాన్లు ఎక్కడియే ఏం లేకపాయే, మళ్ళీ ఏదైనా రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా కానీ గియ్యే చెట్ల మందులే వాడుతుండే నాయే. ఇప్పటికీ అక్కడక్కడ అంటే ఊరవతలు ఉన్న ఊరోళ్ళు కూడా ఉంటారు కదా, చిన్న ఊరోళ్ళు, వాళ్ళు ఇప్పటికీ చెట్ల మందులే వాడతారు. ఇక కాలం మారిన కొద్దీ దావకాన్లు అయినాయి కాబట్టి దావకాన్ల బాట పడతాను అందరూ. ఇక మరి వెనకటి రోజులు కూడా మీరు ఒక యాద్ చేయాలి. అది దాని గురించి ఏం చేసిందంటే వాళ్ళు
పసుపుని పెట్టాలి. పసుపుని పెట్టాలంటే ఒక్కనితోనో ఇద్దరితోనో ఇంత పెడితే పసుపు సరిపోదు. ఇంత గాలి అంతా ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడు ఇచ్చే పసుపు ఒక్క చెట్టు కొమ్మనో సరిపోదు. అందుకని అందరూ ఊరంతా కలిసి సామూహికంగా చేస్తే, ఒక అమ్మ తల్లి దగ్గర చెట్టు దగ్గరనో ఏప చెట్టు దగ్గరనే, జనరల్గా ఎల్లమ్మలు అన్నీ కూడా యాప చెట్టు దగ్గరనే ఉంటాయి. యాప చెట్టు దగ్గరనే యాప చెట్టుకే పుదిస్తారు, ఇట్లా రౌండ్ సర్కిల్లో బొట్లు పెడతారు. అంటే మన పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఎల్లమ్మని ఆరాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎల్లమ్మ అనేది మనకు జీవితాన్ని ఇచ్చేది కనుక, జీవితాన్ని కాపాడేది కనుక ఎల్లమ్మ అని పెట్టుకున్నారు. సో అట్లా ఏం చేస్తారంటే వాళ్ళు పసుపుని చేయాలి. చేయడం కోసం ఏం చేయాలంటే ఒక పోతురాజును పెట్టుకున్నారు. ఆ పోతురాజు మొత్తం శరీరం అంతా పసుపు పూసుకుంటాడు. చేతిలో ఒక అది ఉంటుంది, ఈరగోలు ఉంటుంది. ఈరగోలులో ఏముంటుంది, మొత్తం పసుపు లోపల మొత్తం పెడతాడు ఆయన. పెట్టేసి గాలిలో కొడుతుంటాడు. ఇట్లా కొడుతుంటే ఏంటంటే ఆ గాలి మొత్తం ప్రక్షాళన అవుతుంటది, పసుపుతోని అవుతుంటది. పోతా అంటే ఈయన మీద ఉండే శరీరం మీద ఉండే పసుపు అంతా కూడా కింద పడుతుండే, గాలికి ఎగురుతా ఉంటుంది, కింద నేల మీద పడుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడన్నా పోతురాజు వెళ్ళిన మార్గం చూడు, మొత్తం ఆయన మార్గం నిండా పసుపు పడుతుంది. సో అట్లా ఆ పసుపు వల్ల ఏమైందంటే ప్రక్షాళన, భూమి కానీ నీళ్ళల్లో తడిసింది కానీ ఏదైనా ఉంటే వ్యాధులు రోగకారక క్రిములు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి ఒకటి. రెండవది గాలి మొత్తం ప్రక్షాళన జరగాలంటే వేప కొమ్మలు ఉన్నాయి. ఆ వేప కొమ్మలు ఇట్లా పట్టుకొని అందరూ ఒకసారి 100 మంది బోనాలు ఎత్తుకొని దానిపైన వేప కొమ్మలు పట్టుకొని పోతా అంటే మనకు కంటికి కనిపించనంత దాంట్లో ఆ వేప కొమ్మలలోని రసాయనాలు గాలిలోకి వెదజల్లబడుతూ ఉంటాయి. పరిమళం అది మనకు పువ్వుల్లో పరిమళం ఎట్లయితే వస్తుందో, వేప కొమ్మల్లోంచి వేప ఆకుల్లోంచి వచ్చే పరిమళం ఆ గాలినంతా కూడా కొంచెం ప్రక్షాళన చేస్తుంటుంది. సో ఇది వెనక ఇంత పెద్ద ఒక ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది ఒక అద్భుతమైన అప్రోచ్. ఇది అంటే ఆదిమ మానవుడు కానీ మనం అనుకుంటున్న ప్రాచీన మానవుడు కానీ కొన్ని ఒక సంప్రదాయాలు పెట్టడం వెనక, దాని వెనక ఒక అత్యంత అద్భుతమైన సామాజిక ప్రయోజనం ఉంది, ఒక సైన్స్ ఉంది అనేది విషయాన్ని ఇప్పుడు పరిశోధనలో ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. దాన్ని పర్యావరణపరమైన అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి అనేది ఒప్పుకుంటున్నారు. సరే, ఒక విశ్వాసంగా మొదలై ఉండొచ్చు, ఆ విశ్వాసంలోంచి ఎన్నెన్నో పరిణామాలు జరిగి ఉండొచ్చు బోనాల పండుగలో, కానీ ఇవన్నీ దీంట్లో ఇమిడి ఉన్న ఒక అద్భుతమైన సత్యాలు, ఒక సైన్స్. బోనాలు ఈజ్ ఎ సైన్స్, ఒక నాట్ రిలీజియస్ ఫెయిత్, ఇట్ ఈజ్ ఎ సైన్స్ అని ఇప్పుడు అందరూ కూడా దాన్ని అంగీకరించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో అందుకని ఇది బోనము, భువనము, భోజనము, ఇట్లా ఏ కారణంతో ఎలా చెప్పినా చిట్ట చివరికి ఏంటంటే అమ్మతల్లి ఆరాధన అయినా ఏదైనా కూడా క్రమ పరిణామాలు ఇట్లా జరిగింది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఇంకోటి బలిపరమైన అంశాలు ఉంటాయి. బలిచ్చుడు అంటారు. అంటే ఇప్పుడు అమ్మ తల్లులు కానీ లేదా మన గ్రామ దేవతలు కానీ వాళ్ళు సంతుష్టులు కావాలి, సంతృప్తి పడాలంటే ఏదైనా ఒకటి బలి ఇవ్వాలి. వెనకటి కాలంలో ఏమి ఇచ్చిందంటే, వెనకటి కాలంలో మన చరిత్ర ప్రకారం తెలిసింది దున్నపోతులను బలిచ్చేటోళ్ళు. అంటే అమ్మ నాకు కళ్ళు శాఖ కానీ బెల్లం శాఖ కానీ కోడిని బలియాలి, యాటలను బలియాలని కోరిందా అమ్మ, లేకపోతే మన తృప్తి కోసం ఇస్తున్నామా? తృప్తి కోసం. ఈ పాపం దేవుళ్ళు మంచోళ్ళు, ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు ఉంటే వాళ్ళు అసలు ఏం అనుకోరు, వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు దీన్ని. ఏమంటారు అంటే ఆంథ్రోపాలజీలో ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే దాని ఏంటంటే మానవుడు తన జీవితంలో తన అనుభవాన్ని అనుసరించి తనకి ఏవైతే ఇష్టాలు, కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, సవాళ్ళు, ఆనందాలు, సంతృప్తి పడే పరిస్థితులు ఉంటాయో సేమ్ అవే లక్షణాలు తను సృష్టించిన లేదా తను అనుకున్న, తను ఊహించిన లేదా ఆల్రెడీ ఉన్న ఒక సూపర్ పవర్స్కి కూడా ఇవే లక్షణాలు ఉంటాయేమో అని అనుకున్న ఆ కాన్సెప్ట్ని, ఆ భావననే ఏమంటారు అంటే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. లేకపోతే దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే అంటే 4 కాళ్ళు 4 చేతులు ఇట్లా మనిషి రూపంలోనే ఉన్నాడని దేవుడిని మనం ఊహించుకున్నామంటే, సరే ఊహించుకున్నామో లేదా ఉన్నాడో అన్నామంటే దాని అర్థం ఏంటంటే తన లక్షణాలనే దేవుడికి ఆపాదించి చెప్పడం ఇది. సో అట్లాగే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే మానవుడిని సంతృప్తి పడతానంటే దేనివల్ల సంతృప్తి పడతానంటే ఇంత తింటే సంతృప్తి పడతా కనుక దేవుడు కూడా ఆయనకు కూడా ఇంత భోజనం పెడితే సంతృప్తి పడతాడు అనే ఒక ప్రిమిటివ్ థాట్ ఇది. ఒక ప్రాథమిక ఆదిమ ఆలోచనలోంచి వచ్చిన ఒక జీవన సంస్కృతి. సో తర్వాత దీంట్లోంచి అందుకే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే బోనం దాంట్లో బలి ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది ప్రధానమైన అంశం. సో అది ఎంత పరిణామం జరిగిందంటే అంటే మానవ జాతి పరిణామ చరిత్ర అంతా ఈ బలి ఇచ్చే తతంగంలో మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఎట్లున్నదంటే అది దున్నపోతునం బలి ఇచ్చేవాళ్ళు.
మొదట్లో తింటుండేనా మరి దున్నపోతులను జనాలు? ఒకప్పుడు ఆదిమ మానవుడు తిన్నాడు కదా. అవునవును. ఆదిమ మానవుడికి ఇది అదని ఏం లేదు. అది జంతువులు అది ఏది కనబడదు. కుందేలు కనబడ్డా తిన్నాడు ఆదిమ మానవుడు, కుందేలు కనబడ్డా తిన్నాడు, ఎద్దు కనబడ్డా తిన్నాడు, ఏదైనా తిన్నాడు. ఆకలి తీర్చుకోవాలి అంతే ఆయనకి, తప్ప ఇది అదని లేదు, విచక్షణ లేదు మొదట్లో. సో తర్వాత కాలక్రమంలో కొన్ని తన అనుభవాల దృష్ట్యా, తనకున్న సాఫిస్టికేషన్ దృష్ట్యా, తన డైజెస్టివ్ సిస్టమ్ దానికి అనుకూలంగా లేదో అనే అవగాహన కొద్దీ కొన్ని జంతువులకు మాత్రమే పరిమితం అయిపోయాడు. కానీ మొదటి నుంచి ఆదిమ మానవుడు అన్ని తినట్టు జంతువే కదా. ఆదిమ మానవుడు 1,00,000 సంవత్సరాల క్రితం ఉన్న ఆదిమ మానవుడు జంతువు లాంటి వాడే. ఏ జంతువుకి ఎలాంటి అయితే సహజ లక్షణాలు ఉన్నాయో అలాంటి సహజ లక్షణాలే మానవుడికి కూడా ఉన్నాయి. కానీ నిజానికి చెప్పాలంటే ఇక మనం చూస్తున్న మానవుడు అనేవాడు కేవలం ఒక 10,000 సంవత్సరాల క్రితం నుంచే మొదలైండు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంథ్రోపాలజికల్ స్టడీస్లో చూసిన నియాండర్తల్ మానవుడు, క్రోమాగ్నన్ మానవుడు, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్ ఇలాంటి తోకలేని మానవులు పుట్టింది దాదాపు 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల క్రితం. మానవుడి యొక్క ఆకారం చింపాంజీల నుంచి వచ్చాడు అని అనుకుంటే, హ్యూమన్ ఎవల్యూషన్ ప్రకారం, డార్విన్ చెప్పిన థియరీ ప్రకారం అనుకుంటే అలాంటి వాడు 1,00,000 సంవత్సరాలే. కానీ 1,00,000 సంవత్సరాల్లో ఉత్తగా జంతువు లాంటి జీవితం గడిపాడు 90,000 సంవత్సరాలు. కానీ 10,000 సంవత్సరాల క్రితమే నిప్పును కనుక్కున్నాడు. నిప్పు రాజేయడం, నిప్పుని కనుక్కోవడం, నిప్పు ద్వారా ఇంకేదో బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది అనే ఆలోచన తనకి దొరికింది. అంటే కొంచెం ఏదైనా జంతువు కాల్చిన తర్వాత తనకి కొంచెం రుచికరంగా అనిపించింది. పచ్చి మాంసం కంటే కాల్చిన తర్వాత రుచిగా అనిపించింది. అక్కడి నుంచి ఆ నిప్పును కనుక్కోవడం అనే దాని నుంచి మొదలైంది. తర్వాత 6,000 సంవత్సరాల క్రితమే వ్యవసాయం మొదలెట్టాడు. అంతకుముందు ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ వెళ్ళేటోడు. అప్పుడేమీ ఇది ఆఫ్రికానా, అమెరికానా, యూరోపా అనేది తెలియదు ఆయనకు. ఆయన అడవులు ఎక్కడ కనబడితే అక్కడ, ఎక్కడ చెట్టు కనబడితే అక్కడ, ఎక్కడ పండు కనబడితే అక్కడ తినుకుంటూ బతుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. తప్ప ఎక్కడ స్థిర జీవనం లేదు. అలాంటి స్థిర జీవనం ఎప్పుడు మొదలైందంటే వ్యవసాయంని కనుక్కున్న తర్వాత, తను ఉన్న చోట నదిలోయ ప్రాంతాలలో నీరు ఉన్న చోట వ్యవసాయాన్ని చేసుకోవడం, అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం అనేది మొదలైనప్పటి నుంచే నాగరికత మొదలైంది. అంటే ఇప్పుడు 6,000 సంవత్సరాల క్రితం. అంటే మొత్తం మీద లెక్కేస్తే మనకు 10,000 సంవత్సరాలే మానవుడు, మనం చూస్తున్న మానవుడు కొంచెం సాఫిస్టికేటెడ్గా కొంచెం ఆలోచించగలిగిన మానవుడు దొరికింది 10,000 సంవత్సరాల క్రితమే. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ దాంట్లో బలిలో ఏం జరిగింది అంటే మొదట్లో దున్నపోతును బలిచ్చేటోడు అంతే. కానీ తర్వాత దున్నపోతు పోయింది, గొర్రెపోతుకు వచ్చింది కథ. గొర్రెపోతు అందుకే గావు పట్టుడు అంటారు. ఒకప్పుడు ఇట్లా ఈ పోతురాజులు లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దున్నపోతుని ఏకంగా, అంటే అమ్మ తల్లి వీళ్ళ మీద ఆవహించినట్టుగా, పూనినట్టుగా వచ్చి వాళ్ళు మొత్తం ఆ మెడ కొరికి రక్తాన్ని తీసుకోవడం అనేది ఒక అది ఉండేది. అంటే దాని ప్రక్షాళన, రక్తం వచ్చిందంటే మొత్తం ఆ ఊరికి పట్టిన పీడ కానీ, శని కానీ, లేకపోతే ఏదన్నా ఉంటే కీడు కానీ అదంతా తొలగినట్టుగా భావించేవారు. అంటే రక్త తర్పణం చేయడం, రక్తంతో శుద్ధి చేయడం అనేది ఒక సంప్రదాయంగా అప్పటి నమ్మకం అది. తర్వాత దున్నపోతు నుంచి తర్వాత గొర్రెపోతుకు వచ్చింది ముచ్చట, గొర్రెపోతు నుంచి కోడిపుంజుకు వచ్చింది. ఇప్పుడైతే ఇంకా ఆధునిక కాలం, నవీన కాలం, ఇప్పుడు ప్రస్తుత కాలం వచ్చిన తర్వాత ఆనిక్కాయను కొట్టుడే ఉన్నది ఇప్పుడు. అంటే సింప్లిఫై అయిపోయింది, వెరీ వెరీ సింప్లిఫైడ్ అయిపోయింది. అంటే ఒక బలి ఇచ్చే విధానంలో. అలాగే ఇక తొట్లు ఉంటాయి, పలహార బండ్లు ఉంటాయి, ఊరేగింపులు చేస్తుంటాము, బోనం సాకబోసులు ఉంటుంది, కళ్ళు సాకబోస్తాము. అంటే దీంట్లో మనకి ఇక్కడ ఈ అమ్మ తల్లి వాళ్ళు ఇది తింటారా అని కాదు, మనం ఏది తింటే అది తింటాం. అందుకని బోనం సాక బెల్లంతో సాకబోస్తారు, లేకపోతే మన కళ్ళు సాకబోస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కొంచెం మోడర్న్ బెవరేజెస్ ఏవైతున్నాయో, ఇది బ్రాండ్ విస్కీ లాంటివి కూడా పోయడం అనేది ఇక అది ఆమోదయోగ్యమా అనామోదయోగ్యమా కాదు కానీ నడుస్తుంది ఇలా. సో ఇలా ఇది ఒక ప్రత్యేకమైన జీవన సంస్కృతికి నెలవుగా కొలువుగా బోనాలు పండుగ ఉన్నది. దీని వెనుక ప్రధాన ఆశయం మాత్రం ఎలాంటి విధి విధానాలు ఎలా ఉన్నా ఏది ఉన్నప్పటికీ ఆడబిడ్డలందరూ మొత్తం గ్రామాన్ని సంరక్షించుకోవడానికి, మొత్తం సమాజాన్ని రక్షించడానికి తమ వంతుగా చేస్తున్న ఒక అత్యంత అద్భుతమైన కృత్యము, ఒక భక్తితో కూడిన ఆధ్యాత్మికపరమైన ఆలోచన బోనాల పండుగ. అందుకే బోనాల పండుగ రోజు చూడండి, ఆడబిడ్డలు అందరూ కూడా పసుపు పూసుకుంటారు, మొత్తం కాళ్ళ నిండా పసుపు పూసుకుంటారు. వాళ్ళు నడుస్తున్న నేలంతా ఆ పసుపు రాలి నేలనంతా మంచిగా పరిశుద్ధం చేస్తుంది ఒకటి. తర్వాత గంధం పూసుకుంటారు, చెంపల కింద గంధం పూసుకుంటారు. ఆ గంధం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది, మొత్తం లోకానికి గాలి అంతా కూడా ప్రక్షాళన అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అలాగే బోనం ఎత్తుకొని వస్తారు, అక్కడ ఉంటారు. తర్వాత దాంతోపాటు ఎవరైతే ఆకలితో ఉన్నారో వారందరికీ కూడా భోజనాలు పెట్టడం ద్వారా
అందరికీ భోజనాలు పెట్టడం, అయితే అన్నార్తులు పేదలు ఎవరైతే ఉన్నారో భోజనాలు పెట్టడం ద్వారా వారి క్షుద్బాధను కూడా తీరుస్తారు. దీనివల్ల కూడా ఏంటంటే దేవుడే మానవుడు, మానవ సేవే మాధవ సేవ అని అనుకున్నట్టుగా ఎవరైతే అన్నార్తులు ఉన్నారో వారికి ఈ పండుగ సందర్భంగా భోజనాలు పెడితే అది కూడా పుణ్యం అనేది ఒక సెంటిమెంట్ ఉంది. సో అందుకే ఈ ఆషాఢ మాసం అంతా ఇది, అందుకే మిగతా అన్ని పండుగలు ఇంతకుముందు చెల్లె నువ్వు చెప్పినట్టు 9 రోజుల పండుగలే, మనకు నవరాత్రులే పెద్ద పండుగలు. ఇప్పుడు వినాయక చవితి కానీ, దుర్గామాత దసరా నవరాత్రులు కానీ, లేదా దుర్గామాత కూడా 9 రోజులే. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెల రోజుల పాటు పండుగ ఉంటుంది. ఈ పండుగ మస్తుగా ఉంటుంది. అందుకే చెప్తున్నా ఇక్కడ అన్ని చోట్లలో, హైదరాబాద్ జంట నగరాలలో అన్ని చోట్లలో దాదాపు ఒక 3600 పైన అమ్మవారి దేవాలయాలు హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఓల్డ్ సిటీలో ఉన్నాయి. సో దీంట్లో ప్రధానమైనవి మాత్రం ఒక 29-30 వరకు ఉంటాయి. వాటిలో ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాల సమర్పణ, మంచి పెద్దవాళ్ళందరూ కూడా రావడం, అమ్మవారిని పూజించడం, లోకమంతా బాగుండాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంట్లో ఫస్ట్ మొదలయ్యేది ఈ మనకి ఎప్పుడు కానీ ఆషాఢ మాసపు తొలి రోజు మొదలయ్యేది గోల్కొండ బోనాలతో మొదలవుతుంది. గోల్కొండ బోనాలు ఏంటంటే గోల్కొండ కోట మీద ఉండే జగదాంబిక మాత అమ్మవారి అది దాంట్లో మొదలవుతుంది. అంటే గోల్కొండ కోట నిర్మించే 600 సంవత్సరాలు, అంటే 14వ శతాబ్దంలో కుతుబ్షాహీల వంశంలో గోల్కొండ కోట రాజధానిగా అప్పుడు పరిపాలన జరిగింది. అంటే అది నిర్మించి 1400 సంవత్సరం, అంటే ఇప్పటికీ 600 సంవత్సరాలు. అంటే 600 సంవత్సరాల క్రితమే మనకు ఈ బోనాల సంప్రదాయం స్పష్టంగా కనబడుతుంది, ఆధారాలతో సహా కనబడుతుంది. అంటే అంతకంటే ముందే ఉన్నది. ఎందుకంటే అంతకుముందు గొల్లకొండ అంటే కేవలం కొండ మాత్రమే, గుట్ట అది. అక్కడ అంతా పశువులు మేపుకునే ప్రాంతం అది. వన్స్ అపాన్ ఎ టైం అరౌండ్ 700 years ఎగో. కానీ తర్వాత అదొక కోట నిర్మాణం జరిగి దానికి ఉండే ఆ చుట్టూ ఉండే భౌగోళిక పరిస్థితుల వల్ల, నైసర్గిక పరిస్థితుల వల్ల, ఆ కొండ నిర్మాణం వల్ల దుర్భేద్యంగా ఉందని భావించి అప్పుడు కోట నిర్మించారు అప్పుడు చక్రవర్తులు, కుతుబ్షాహీ వంశీయులు. కానీ అంతకు ముందే అక్కడ ఈ ఆరాధన ఉంది, ప్రజలు ఉన్నారు, పల్లెలు ఉన్నాయి, గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉండే ప్రజలందరి విశ్వాసం ఉంది, వాళ్ళందరి ఆరాధన అమ్మ తల్లి ఉంది. తదాత్మానం సృజామ్యహం